అర్చన! నీ సంకల్పం ఏంటో నాకు తెలియదు కానీ మీరు చేస్తున్నదైతే సరైంది కాదు. దైవంతో ఆటలు మంచిది కాదు. మీ స్వార్థం కోసం ఇక్కడ ఎంతమందిని బలి తీసుకున్నారో తెలియదు కానీ ఇప్పుడు నా బిడ్డ లాంటి అర్చనకు ఎవరి వల్లైనా ఆపద కలిగిందంటే నేను ఊరుకునేదే లేదు. వాళ్ళ అంతం చూస్తాను. అవని ధైర్యం నింపేసరికి లేడి పిల్లల చెంగు చెంగున ఎక్కడికి పరుగులు తీస్తున్నావే కూనా? ఇప్పుడు నువ్వు ముక్కు పుడకను ఎలా కాపాడుకుంటావో చూస్తాను. ఇస్తావా లేదా? ఇవ్వను. నా సహనాన్ని పరీక్షించకో. ముక్కు పుడకను అమ్మవారి దగ్గరికి చేరుస్తాను. అయితే నీ ప్రాణాన్ని గాల్లో కలుపుతాను. వేసేద్దాం రండిరా. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందను గిరివర వింధ్య శిరోధిని వాసిని జిష్ణును భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకవర్తిని శైలే సురవరవర్షిణి దుర్ధర ధర్షిణి దుర్ముఖ హర్షరతే త్రిభువన శంకర దోషిని కిల్బిషమోషిని వితిశోషిని దుర్మద శోషిని సింధుసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకవర్దిని శైలసుతే అనుకువెంతో అతి పత్తి తానే ఇంటి గడపే అమ్మని వచ్చేసాను కదా, ఇంకా భయపడకమ్మా. అమ్మను మించిన యోధురాలు ప్రపంచంలో ఉండదు. ఇంకా నాకు భయం ఎందుకమ్మా? మాటని పడదురా. ఆనాడు నా తాళిని తీయించబోయా, ఈనాడు అమ్మవారి ముక్కు పుడకని దోచుకునే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకు ఇదంతా? ముక్కు పుడకతో కొన్ని ఆభరణాలను సాధించుకుందామని అనుకున్నాను. ఈ విషయం ముందే చెప్పాను కదా. ఆభరణాల సహాయంతో ఏం చేయబోతున్నారు? అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు. తెలుసుకోవాల్సిన బాధ్యత నాకుంది. నేను చెప్పను. నీ వెనక ఇంకెవరున్నారు? అది నీకు అనవసరం. అయితే నీ వలన నా వంశంకు పెద్ద హాని ఉందని అర్థమవుతుంది. శిరోధిని వాసిని నిన్ను వదలను. నా చేతులతో అంతం చేస్తాను. హేషితి కంఠ రేయ్! విని భూరి జయ జయ అమ్మవారి ముక్కు పడుకుని సొంతం చేసుకుందా అనుకుంటావురా? ఆగు! ఆగు! ఎక్కడ దాక్కున్నావురా? రారా బయటికి. వాణ్ణి వదిలేయండి. మనం తొందరగా అడవి నుంచి బయటపడదాం రండి మేడం. లేదమ్మా, వాడు ఈరోజు అంతం కావాలి. వాడు బ్రతుకుంటే ఎలాంటి ఘోరాలు తలపెడతాడో మనం ఊహించలేము. ఈరోజు దుష్ట సంహారం పరిపూర్ణం కావాల్సిందే. అటు వెళ్ళు.
కొట్టినట్టున్నాడు. చూద్దాం పద. మేడం మేడం అర్చన, నువ్వు కొంచెం దూరంగా ఉండు. వెనకకి జరగు, లేదంటే నువ్వు కూడా పడిపోతావు. అర్చన, ఎవరైనా ఉన్నారా? తొందరగా రండి. ఎవరైనా వచ్చి కాపాడండి. అది అర్చన గొంతులా ఉంది. మేడం, మీరు భయపడకండి. ఏదో విధంగా నేను మిమ్మల్ని కాపాడుకుంటాను. ఆ దుర్మార్గులు నిన్ను చూస్తే ప్రమాదం అమ్మా. నువ్వు అడవి నుంచి బయటికి వెళ్ళిపో. మిమ్మల్ని ఈ పరిస్థితిలో వదిలేసి నేనెలా వదిలి వెళ్ళిపోతానమ్మా? ఎవరైనా వచ్చి కాపాడండి. ఎవరైనా ఉన్నారా? కాపాడండి. అర్చన, అర్చన, తొందరగా రండి సార్. మేడం మేడం, మీరు రాకపోయింటే మేమిద్దరం ఏమైపోయిండే వాళ్ళమో సార్. నిన్నెవరో ముక్కు పడక తీసుకొని రమ్మన్నారు. నేను గమనించి ఫాలో అయ్యాను. నీ గురించే వెతుకుతున్నాను. అసలు ఏమైంది? నేను వస్తుండగా దారిలో ఏం జరిగిందంటే